హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి అండి. ఈరోజు మనం చూడబోయేది యుగాల నాటి మహోన్నతమైన క్షేత్రం, అదే పవిత్రమైన తిరుమల అండి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కోరికలు తీర్చేవారిగా ప్రసిద్ధి పొందారు. పాతకాలంలో తిరుమల యాత్ర అంటే ఇప్పట్లా కాదండి. అప్పట్లో అడవులు కొండలు దాటి భక్తులు రోజులు తరబడి నడిచి వచ్చేవారు. గోవింద గోవింద అని నినాదిస్తూ అంతటి కష్టం పడ్డా కూడా స్వామివారి దర్శనం కోసం మాత్రమే అప్పటి ఆలయ సేవలు కూడా ఎంతో పవిత్రంగా సాంప్రదాయబద్ధంగా ఉండేవి. ఉదయం సుప్రభాతం నుండి రాత్రి ఏకాంత సేవ వరకు ప్రతి క్షణం భక్తితో నిండిపోయి ఉండేది. పూజలు చేసే విధానం, మంత్రోచ్చారణ, నైవేద్యాలు సమర్పించడం ఇవన్నీ శాస్త్రోక్తంగా జరిగేవి. సో గంటల నాదం, వేద మంత్రాలు, ఆ వాతావరణం చూస్తే మనసుకు అపారమైన శాంతి కలుగుతుంది. భక్తులు స్వామివారి ముందు నిలబడి తమ కోర్కెలు కోరుకుంటూ ఆనంద బాష్పాలతో నమస్కరిస్తారు. ఇవి కేవలం దృశ్యాలు మాత్రమే కావు, మన సాంప్రదాయం, భక్తి, మన సంస్కృతి ప్రతిబింబం. ఈ పవిత్ర క్షేత్రం మన జీవితాల్లో విశ్వాసాన్ని పెంచుతుంది, మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.